ఈ కాలువ అనేది మా ఊర్లోనే ఒక 1000-1500 ఎకరం పొలం ఉంది. ఈ కాలువ అనేది చివరి అనమాట. ఈ కాలువకి మా ఊరే చివరి ఊరు. దీనివల్ల ఈ కాలువ చూసారా ఇలా వల్ల ప్రతి సంవత్సరము ఈ ఆయిల్ ఇంజిన్లతోనో నీళ్ళు పెట్టుకోవడం, అసలు డైరెక్ట్గా సాగు అనేది పంట కాలువల ద్వారా పారి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఈ కాలువలు ఈ రకంగా ఉంటే ఇంకెప్పుడు పండుతాయి? గవర్నమెంట్ అంటే రైతుల కోసం చేయాల్సింది ఏంది? ఇది కదా చేయాల్సింది. వీలైతే ఇలాంటి పనులు చేసి కాలువలకి బాగు చేసి రైతులకి సరైన సమయానికి నీళ్ళు అందివ్వగలగాలి. ఇప్పుడు వాటర్ తక్కువగా వస్తుందనేది వాస్తవం, కానీ కాలువలు ఎలా ఉంటే కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరం డ్రైనేజ్ కాలువ ఉంది. దీంట్లో ఒక వాటర్ రావట్లేదు, దాంట్లో మటుకు పొర్లు కిందకి వెళ్ళిపోతా ఉంది. అధికారులను అడిగితే కరెక్ట్ 6 months బ్యాక్ అధికారులను అడిగితే ఏమన్నారంటే అది సాగు చేసుకుంటున్నారు కదమ్మా. అంటే మనకి అసలు ఉన్న హక్కు ఉన్న కాలువలకి నీళ్ళు రావవసరం లేదు.